జస్ట్ వీటిగా బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్లుగా చూస్తున్నాం. ఇటు టీడీపీ ఎమ్మెల్యే ఏదైతే ఎన్టీఆర్ కి సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయని చెప్పుకోవాలి. ఉదయం నుంచి కూడా ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీ ఆఫీస్ ఏదైతే టీడీపీ ఎమ్మెల్యే నివాసం వద్దకు వెళ్లి కూడా వీళ్ళంతా నిరసనలు ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మరొక ఆడియో అయితే బయటికి రావడంతో కూడా ఒక్కసారిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఇటు తీవ్ర దుమారం రేపుతున్నారని చెప్పుకోవాలి. ఇటు ఎమ్మెల్యే దగ్గుపాటి మరో ఆడియో వైరల్ అవుతోంది. ఇటు ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నా పర్మిషన్ లేకుండా సినిమా ఎలా చూస్తారు అంటూ కూడా ఇటు ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఆయన ఫ్యాన్స్ అంతా కూడా ఒక్కసారిగా ఆయన ఇంటికి వెళ్లి మరి కూడా అటు ఫ్లెక్సీలను కూడా చించివేస్తూ ఉన్నారు. మరొక వైపు ఇటు పోలీసులు కూడా రంగప్రవేశం చేసి వారిని చెదగొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో కూడా ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఒక్కసారిగా అక్కడికి చేరుకొని ధర్నాలు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఈ విధంగా నడుస్తూ ఉంటే ఇప్పుడు మరొక ఆడియో వైరల్ అవ్వడంతో కూడా ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఒక్కసారిగా దుమారం ఉన్నారు. ఇటు లోకేష్ ను ఎన్టీఆర్ సినిమా దూషించిన విషయాన్ని మనం చూస్తున్నాం. ఇటు సినిమా రిలీజ్ ఎలా అవుతుందో చూస్తా అంటూ కూడా ఎమ్మెల్యే చెప్పుకొస్తున్నారు. ఇటు సినిమాను వెంటనే నిలిపివేయాలి, సినిమా రీల్ రాకుండా చేస్తా అంటూ కూడా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నారు. ఒకవేళ వచ్చినా కాల్ చేస్తామంటూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆయన. ఇటు ఇప్పటికే ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతూ ఉన్నాయి. ఎమ్మెల్యే ఆడియోకి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఆడియో కూడా మనం ఉదయమే విన్నాము. సో ఇప్పుడు మరొకసారి కూడా మరొక ఆడియో రావడంతో కూడా ఇప్పుడు ఈ వివాదం ఏ విధంగా మలుపు తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాలి. సో దీనికి సంబంధించి కూడా అసలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఇటు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత అంటే ఉదయం ఒక ఆడియో విన్నాము, ఇప్పుడు మరొక ఆడియో కూడా రివీల్ అవ్వబోతోంది. సో దానికి సంబంధించి ఇటు టీవీ చూస్తున్న ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు మీ అభిప్రాయాన్ని ఏ విధంగా వ్యక్తపరుస్తారనేది కూడా కామెంట్స్ రూపంలో ఒకసారి చేయండి. అసలు మనం దానికి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం. ఒకసారి ఫ్యాన్స్ ఏ విధంగా రచ్చ చేస్తున్నారు అనేది కూడా చూడొచ్చు. అంటే ఒక్కసారిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే ఎన్టీఆర్ ని ఎందుకు అనాలి అనే కోణంలో కూడా ఇటు వాళ్ళ ఇంటి వద్దకి చేరుకొని ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకొని మరి కూడా అక్కడ ఫ్లెక్సీలన్నీ కూడా చించివేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అది అసలు దీనికి సంబంధించి అసలు ఆయన ఏమన్నారో ఒకసారి విందాం. సినిమా ఎన్ని గంటలకి? 4 గంటలకునా 4 o'clock నా జైలు ముందు తీసుకు పెట్టించావు? మనమేం లేనా మామూలుగా వచ్చినాడనా దానా నానా 4 o'clock సినిమాల్లో మన ఇదేనా త్రివేణినా? సరే నేను వస్తాను. సరేనా ఉంటానా. సీట్ పెట్టిస్తావు లేదప్పా? నానా ఏనా నువ్వు అట్లా అంటావునా? నువ్వేం అట్లా అంటావు? 10 సీట్లు పెట్టించు. అంటే మన అశోక్ తీసుకున్నా ఆల్రెడీ. అవేనన్నా ఇది మన అశోక్ తీసుకున్నాను ఆల్రెడీ. ఎన్ని 16 అంటే 16 పెట్టించేసిన అప్పుడే. వస్తున్నా చూడు. నువ్వు వస్తావా? కదా పర్లేదు. సినిమాకి ఎట్లా పోతారు మీరు? తప్పగా నా ముందు నుంచి ఫ్యాన్స్ లో మన సినిమాకి ఎట్లా పోతారు అంట. నిన్న లోకేష్ సార్ ఇబ్బంది పెడితే లోకేష్ సార్ మాట్లాడితే ఎట్లా పోతారు సినిమాకి మీరు? ముందు నుంచి కూలికి పోండి. పోతాం సినిమాకి ఎట్లా పోతారప్పా? ముందు నుంచి ఉన్నారు ఫ్యాన్స్. పార్టీలో కలిసి రావాలి కదా, లోకేష్ తో కలిసి రావాలి కదా. ముందు నుంచి రాలేదు అప్పయ్యా. ఆ సినిమా కాలుస్తాము, నువ్వు వేపించుకో ముందు నుంచి నువ్వు వేపించుకో.
కాల్చి పడిపోతే అడుగు. మనమేందన్నా వాళ్ళ సినిమా మనకు సంబంధం ఏం లేనా? నువ్వు ఎట్లా చేపిస్తావు భయ్యా? మనమేం చేపిస్తామా? కానా ఆ రీలు రాదు, ఎట్లా చేపిస్తావుపా? మనమేముందన్నా, మనం సినిమా చూసాలన్నా. లేదు అసలు రాదు, చూడు సినిమా రీలు ఏం రాదు. చూడు, నువ్వు చూడు కావాలంటే. వచ్చానా వచ్చాను లేదు కానీ రీలు అనేది ఎట్లా చేపిస్తారు దాంతో? మనమేందన్నా వాళ్ళ సినిమా ఎట్లా చేపిస్తారు అంట. మనం ఏముందన్నా, మనం ఉన్న సినిమా నా పర్మిషన్ లేకుండా ఎట్లా చేపిస్తారు అంట. నువ్వేనా నువ్వునా కాదు, నిన్ను అడుక్కొని ఏం చేస్తామన్నా? ఎట్లా చేపిస్తారు నా పర్మిషన్ లేకుండా? వాళ్ళతో డాన్స్ చేస్తారా మీరు? సినిమా చూడండి, చూద్దాం. సమస్య లేదు, సినిమా రానిగా రానిను, పిక్చర్ కానీ రాదు కంటే కదా టైం అంట. రాదనా? ఎట్లా వస్తుంది? రాదు, కలుస్తారు. వాంది ఎట్లా ఇప్పిస్తారు ఈ టైంలో అంట. జూనియర్ గాంధీ లౌడ్కి బోలు సార్ గురించి, చిన్నబాబు గురించి మాట్లాడతాడు. నిన్న మాట్లాడినాడు వాడు. అయిపోయింది. నాకు తెలియకుండా ఎట్లా డాన్స్ లేపిస్తారప్ప మీరు? దానా సరే ఆడించుకోండి, చూద్దాం. ఇక ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇటు ఎమ్మెల్యే దగ్గుపాటి ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం చెప్తున్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా ఆయన స్పందించారు. ఇటు ఒక్కసారిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన ఇంటి వద్దకు వచ్చి రద్దు చేయడంతో కూడా ఆయన స్పందించారు. అయితే ఆ వాయిస్ నాది కాదు, నేను ఎన్టీఆర్ కి క్షమాపణలు చెప్తున్నాను అంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. మరి దీనికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ ని మా ప్రతినిధి యోగానంద్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. యోగానంద్, మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా ఇటు దగ్గుపాటి ఏదైతే ఎమ్మెల్యే దగ్గుపాటి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా ఆయన స్పందించారు. సో ఆయన వర్షన్ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఆడియోలో నేను లేను, ఆ వాయిస్ నాది కాదు అంటూ కానీ చెప్తున్నారు కాబట్టి ఎలా అర్థం చేసుకోవాలంటారు యోగానంద్? అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పార్ట్ 2 ఆడియో అంటూ కూడా మరో ఆడియో కూడా వైరల్ అవుతోంది. అయితే ఉదయం ఒక పార్ట్ మాట్లాడాడు అంటూ కూడా ఇప్పుడు మరో పార్ట్ 2 ఆడియో కూడా వైరల్ అవుతుంది అంటూ కూడా, అయితే వార్ 2 సినిమా సంబంధించి అయితే రిలీజ్ కానివ్వను అంటూ కూడా ఆయన చెప్పిన మాటలు అయితే ఈ మాట మనం ధృవీకరించట్లేదు. కానీ అయితే అతని వాయిస్ అంటూ కూడా ఫ్యాన్స్ కానీ సోషల్ మీడియాలో కూడా భారీ ఎత్తున హల్చల్ అవుతుంది. దీనిని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏదైతే మా సినిమా మా హీరోని ఎందుకు ఇలా ఆడిపోసుకుంటారంటూ కూడా వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే ఇంటికి కూడా ముట్టడించే చేశారు. పెద్ద ఎత్తున దీనిపై కూడా దుమారం కొనసాగుతుంది. ఇప్పటివరకు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే మాత్రం ఈ వాయిస్ నాది కాదు, ఎవరిదో మార్పింగ్ చేసి ఈ ఫేక్ ఆడియోలు కూడా పెడుతున్నారంటూ కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా ఇరువురు మధ్య కూడా దీనిపై పోలీసులు కూడా కంప్లైంట్ ఇచ్చారా? ఉదయం అయితే ఆయన కంప్లైంట్ ఇచ్చారని జిల్లా ఎస్పీ కూడా ఫిర్యాదు చేశారంటూ చెప్పిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఇప్పుడు పోలీసులు యాక్షన్ ఏ విధంగా తీసుకోబోతున్నారు? ఎందుకంటే పెద్ద ఎత్తున టీడీపీలో 2 వర్గాల మధ్య చిచ్చు పెట్టే ఉంది కాబట్టి ఇలాంటి ఆడియోలపై దీన్ని ఎవరు రికార్డ్ చేశారు, దీన్ని ఎవరు వైరల్ చేస్తారు, దీన్ని ఇప్పుడు ఎవరు బయటకు ఇస్తారు అంటే, సినిమా రిలీజ్ అయ్యి సుమారు ఇప్పుడు 4 రోజులు కావస్తుంది. ఇప్పుడు దీన్ని రిలీజ్ బయటకి ఇవ్వాల్సిన అవసరం ఎవరికి ఉంది అంటూ కూడా దీనిపై దుమారం చెలరేగుతోంది. దీనిపై ఇటు దగ్గుబాటి కూడా ఇప్పటికీ స్పందించాడు. అంటే ఎవరైతే ఇప్పుడు ఆ అబ్బాయితో మాట్లాడాడో ఆ అబ్బాయి మాత్రం ఇప్పటివరకు అందుబాటులో కాలేదు. గుత్తా ధనుంజయ నాయుడు అనే వ్యక్తితో ఫోన్ మాట్లాడడం కూడా తెలుస్తుంది. అయితే ఆ వ్యక్తి ఇంతవరకు కూడా ఇటు మీడియాకి అందుబాటులో రాకపోవడం, ఇటు పోలీసులకు కూడా అందుబాటులో రాకపోవడంతో ఆ వ్యక్తి పరిస్థితిపై కూడా ఇప్పుడు అనుమానాలు మొదలయ్యాయి. లేదా అతనే రిలీజ్ చేశాడా, లేదంటే అతను రికార్డింగ్ చేశాడు, వేరే వాళ్ళు రిలీజ్ చేశాడు అది కూడా పూర్తి తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే ఈ పార్ట్ 2 ఆడియో కూడా పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతుండటంతో మరి రాబోయే రోజులు ఇంకా ఆడియో ఏమైనా ఉన్నాయా అనేది కూడా పూర్తి సంచలనంగా మనం చెప్పొచ్చు ప్రసన్న. ఇప్పుడు మనం చూసుకుంటూ ఉంటే ఉదయం ఒక ఆడియో బయటకు వచ్చింది, ఇప్పుడు మరొక ఆడియో వచ్చింది. మరి ఉదయం నుంచి కూడా ఇటు ఫ్యాన్స్ కూడా అతని ఇంటి వద్దకు వచ్చి కూడా ఇటు ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మరొక ఆడియో రిలీజ్ అయిన తర్వాత దీనికి సంబంధించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమన్నారు అంటే, ఆయన సారీ కూడా చెప్పారు. కాబట్టి వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన ఉంది? అంటే పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమ్మెల్యేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ రాజకీయాలకు సంబంధం లేని ఒక హీరోని తీసుకొచ్చి మీరు ఎలా అంటారంటూ కూడా, అంటే ఇది ఏ సందర్భంలో అన్నాడు, అసలు అన్నాడా లేదా అనేది కూడా పూర్తిగా మనకి ధృవీకరించడం, ఎక్కడ ఎవరు ధృవీకరించడం లేదు. ఇది పూర్తిగా కూడా పోలీసులు దర్యాప్తు చేయాల్సిన అంశం. అయితే ఇప్పటికే ఇది అభిమానులు సెంటిమెంట్ దెబ్బతినడంతో హీరోని మా హీరోని రెచ్చగొడుతున్నారు మీరు అంటూ కూడా ఆ హీరో ఫ్యాన్స్ కూడా తీవ్రంగా ఫైర్ అవుతూ ఉన్నారు. ఇప్పటికే ఆయన ఫ్లెక్సీలు కూడా చించివేశారు. కాబట్టి రేపొద్దున ఈవినింగ్ వరకు టైం ఇస్తాం మీకు అంటూ కూడా ఒక సమయం కూడా ఇచ్చారు. రేపు ఈవినింగ్ లోపు
బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేదంటే గిన ఎమ్మెల్యే ఇంటి వద్ద స్టేట్ ఫ్యాన్స్ అంతా కూడా ధర్నా చేస్తామంటూ కూడా, అంటే ఎమ్మెల్యే ఇంటి ముట్టడి కూడా పిలిపిస్తామంటూ చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ పార్ట్ 2 ఆడియోపై వారు ఏమంటారనేది కూడా మనకి వేచి చూడాల్సిన అంశం కనిపిస్తుంది. ప్రసన్న. యోగానంద్ రైట్, ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇటు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ఏదైతే ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి వ్యాఖ్యలు చేశారో అవన్నీ కూడా తీవ్ర దుమారం రేపుతూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా ఆయన స్పందించారు. ఇటు ఆ వ్యాఖ్యలు మాట్లాడింది నేను కాదు, ఆ ఆడియో నాది కాదు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఆయన నివాసం వద్దకు చేరుకొని కూడా వాళ్ళంతా కూడా అక్కడ ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది సినిమా రీల్ రాకుండా చేస్తాను, సినిమాను వెంటనే నిలిపివేయాలి, సినిమా ఎలా రిలీజ్ అవుతుందో చూస్తా అంటూ కూడా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే ఉదయం నుంచి కూడా ఈ ఘర్షణ తలెత్తుతుండడంతో అనంతరం కూడా మరొక ఆడియో బయటికి రావడంతో కూడా అతనే చేశారు అంటూ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా నా ఆడియో కాదు, నా వాయిస్ కాదు అంటూ కూడా అని చెప్తున్నారు. అయితే ఎన్టీఆర్ తన వాయిస్ కాదని ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు క్షమాపణ చెబుతున్నాను అంటూ కూడా ఇటు వెంకటేశ్వర ప్రసాద్ వీడియో అయితే రిలీజ్ చేశారు. అయితే దీనికి సంబంధించి టీవీని చూస్తున్న వారు మీరు ఏం చెప్తారు, అంటే ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు ఎమ్మెల్యేపై మీరు ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి. అయితే ఈయన చేసిన వ్యాఖ్యలు సరైనవా కాదా అనేది కూడా చూసుకోవాలి. అంటే ఎందుకు చేశారు ఈ విధంగా వ్యాఖ్యలు అంటూ కూడా ఫ్యాన్స్ అయితే రచ్చ చేస్తూ ఉన్నారు. ఎలాగైనా ఆయనని బాయ్కాట్ చేయాలి, ఆయనని ఎలాగైనా దూషిస్తూ ఉన్నారు. ఇటు లోకేష్ ను ఎన్టీఆర్ ని కూడా దూషిస్తున్న నేపథ్యంలో ఇటు సినిమా ఎలా రిలీజ్ అవుతుందో చూస్తా, రీల్ కూడా బయటికి రాకుండా చేస్తా అంటూ కూడా ఇటు ఎమ్మెల్యే అయితే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయని చెప్పుకోవాలి. అయితే దీనిపై కూడా ఇటు పోలీసులు అయితే కలుగ చేసుకొని వాళ్ళ ఆధ్వర్యంలోనే దర్యాప్తు చేయాలి అంటూ కూడా మరికొంత ఫ్యాన్స్ అయితే చెప్తూ ఉన్నారు. అయితే దానికి సంబంధించిన విజువల్స్ ఒకసారి మనం చూద్దాం. ఎమ్మెల్యే వెంకటేశ్వర్ ఆయన తీరుపై అయితే ఇటు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల అయితే తీవ్ర దుమారం రేపుతూ ఉన్నారు. ఆయన నివాసం వద్దకు చేరుకొని కూడా ఇంటి ముందు ఏదైతే గేటు వద్ద ఫ్లెక్సీలు ఉంటాయో వాటన్నిటిని కూడా చించివేస్తూ ఆయన ఇంటి ముందు బైఠాయించి మరి కూడా వారు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు దీనికి సంబంధించి అసలు ఫ్యాన్స్ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని, ఏ వ్యాఖ్యలు చేశారనేది కూడా ఒకసారి మరొకసారి ఆ ఆడియో విందాం. 4 o'clock జైలు ముందు తీసుకు పెట్టించావు? మనమేం నాన్న మామూలుగా వచ్చినాడన్నా. 4 o'clock సినిమాల్లో మన ఇదేనా త్రివేణినా? సరే నేను వస్తాను. సరేనా ఉంటానా. సీట్ పెట్టిస్తావు లేదప్పా? నాన్న ఏనా నువ్వు అట్లా అంటావునా? నువ్వేం అట్లా అంటావు? 10 సీట్లు పెట్టించు. అంటే మన అశోక్ తీసుకున్నాను ఆల్రెడీ. అదేనన్నా ఇది మన అశోక్ తీసుకున్నాను ఆల్రెడీ. ఎన్ని 16 అంటే 16 పెట్టించేసినాను అప్పుడే. వస్తున్నా చూడు. వస్తావా? కదా పర్లేదు. ఇంకా సినిమాకి ఎట్లా పోతారు మీరు? తప్పగా ముందు నుంచి ఫ్యాన్స్ సినిమాకి ఎట్లా పోతారు అంట. నిన్న లోకేష్ సార్ ఇబ్బంది పెడితే లోకేష్ సార్ మాట్లాడితే ఎట్లా పోతారు సినిమాకి మీరు? ముందు నుంచి కూలికి పోండి. పోతాం సినిమాకి ఎట్లా పోతారప్పా? ముందు నుంచి ఉన్నారు ఫ్యాన్స్. పార్టీలో కలిసి రావాలి కదా, లోకేష్ తో కలిసి రావాలి కదా. ముందు నుంచి రాలేదు. అప్పయ్యా ఆ సినిమా కాలుస్తాము, నువ్వు వేపించుకో. నువ్వు వేపించుకో. కాల్చి పోతే అడుగు.
మనమేంది వాళ్ళ సినిమా మనకు సంబంధం ఏం లేనా? నువ్వు ఎట్లా వేపిస్తావయ్యా? మనమేం చేపిస్తామా కానా? ఆ రీలు రాదు ఎట్లా వేపిస్తావా? మనమేముందినా మనం సినిమా చూసాను. లేదు అసలు రాదు, చూడు సినిమా రీలు ఏం రాదు. చూడు నువ్వు చూడు కావాలంటే వచ్చానా వచ్చాను లేదు కానీ రీలు అనేది ఎట్లా వేపిస్తారు దాంతో? మనమేంది వాళ్ళ సినిమా ఎట్లా వేపిస్తారు అంట. మనం ఏముందినా మనం ఉన్న సినిమా నా పర్మిషన్ లేకుండా ఎట్లా వేపిస్తారు అంట. నువ్వేనా నువ్వునా కాదు నిన్ను అడుక్కొని ఏం చేస్తావు? ఎట్లా వేపిస్తారు నా పర్మిషన్ లేకుండా? వాళ్ళతో డాన్స్ వేస్తారా మీరు? సినిమా చూడండి చూద్దాం. ఏనా నువ్వేనా? సమస్య లేదు, సినిమా రానిగా రానిను, పిక్చర్ గాని రాదు కంటే కదా టైం అంట. రాదనా ఎట్లా వస్తుంది? రాదు, కలుస్తారు. వాంది ఎట్లా ఇప్పిస్తారు ఈ టైంలో అంట. జూనియర్ గాంధీ లౌడ్కి బోలు సార్ గురించి చిన్నబాబు గురించి మాట్లాడతాడు. నిన్న మాట్లాడినాడా? మాట్లాడేది వాడు అయిపోయింది. నాకు తెలియకుండా ఎట్లా డాన్స్ వేపిస్తారప్ప మీరు? చేపిస్తాం తెలియనా? దానా సరే ఆడించుకోండి చూద్దాం. అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తీవ్ర వైరల్గా మారాయి. ప్రస్తుతం ఈ విషయం గురించి మనతో మాట్లాడేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రస్తుతం చాలా మంది మనకు వెయిట్ చేస్తూ ఉన్నారు మాట్లాడేందుకు. ఏం చెప్తారు వీళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ఇట్లా అసభ్యకరంగా మాట్లాడడం వీళ్ళకి ఎలా అనిపించింది మనం మాట్లాడిపించేద్దాం. ఇవాళ చూస్తూ ఉన్నాం జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు? అయ్యా ఎమ్మెల్యే గారు, మీకు మా హీరోకు ఎటువంటి సంబంధం లేని దాంట్లోకి మా హీరోని గెలుపుకున్నారు. మీరు మా అభిమానం ఏంటో మా సత్తా ఏంటో మేము చూపిస్తున్నాము. తొందరలో అది కూడా చూస్తారు. మా అభిమానులు మీ టీడీపీకి ఓట్లు లేకపోతే మీరు ఎమ్మెల్యే కాలేరు, అది గుర్తించుకొని మాట్లాడాలని మేము ఇంకోటిసారి మీకు విన్నవంగా చెప్తున్నాము. రేపు కన్వీనర్ల మీటింగ్ కూడా ఉంది అనంతపురంలో. సో మీరు ఖచ్చితంగా 4 గోళ్ల మధ్యలో ఉండి క్షమాపణ కొడితే మేము ఒప్పుకోము. ఈ వాయిస్ నాది కాదని మీరు చెప్తున్నారు. ఈ వాయిస్ మీదని మా కాడ ప్రూఫ్తో సహా ఉందండి. ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది మా కాడ. వాయిస్ రికార్డ్ మా కాడ ఉందండి. సో వాయిస్ రికార్డ్ మా కాడ ఉంది కాబట్టి మీదే వాయిస్ అని మేము 100% మీకు గుర్తిస్తున్నాం. మీ వాయిస్నే మీరు ఏడో ఉండి మాట్లాడితే మేము ఒప్పుకోము. బహిరంగంగా రేపు మా నరేంద్ర అన్న కన్వీనర్ ఆధ్వర్యంలో, మా రాయలసీమ తిరుపాల్ గారి ఆధ్వర్యంలో, మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ కోరాలని మేము కోరుచున్నాం. కూడా తారక్ ఎన్టీఆర్ కి వీరాభిమానులు ఎంత పచ్చబొట్టు పొడిపించుకొని కూడా ఉన్నారు. మరికొంతమంది మనం మాట్లాడిద్దాం. ఏం చెప్తారు ఇవాళ అనంతపురం ఎమ్మెల్యే వ్యాఖ్యలు? నావి కాదు అంటున్నాడు ఆయన. అవి వాస్తవాలు అసత్యంగా నాపై ఫేక్ ప్రచారాలు చేస్తున్నట్టు చెప్తున్న పరిస్థితి ఉంది ఆయన. కానీ మీరు మాత్రం అవి నమ్ముతున్నారు, ఆయన వ్యాఖ్యలు అనుకుంటున్నారు మీరు? అవి అతనే దగ్గుపాటి ఎమ్మెల్యే మాట్లాడినది కూడా అట్లా నీచంగా ఒక కన్న తల్లి లాంటి ఉద్దేశించి కూడా మాట్లాడినాడు. తప్పు. ఏం చెప్తారు మీరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ గా? ఇవాళ ఎమ్మెల్యే కాదు అంటున్నాడు, ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కాదు ఫేక్ అంటున్నాడు. ఏం చెప్తారు దీని గురించి? అవి ఫేక్ అయితే ఇంటి దగ్గర పకడ్బందీగా పోలీసు వాళ్ళని సెక్యూరిటీ పెట్టుకోడు ఒకటి. ఇంకోటి రాజకీయాల పట్ల మీకు 1.25 లక్ష ఉండొచ్చు. మా అన్న ఏ రోజు రాజకీయాల్లో మిమ్మల్ని తలదూర్చి ఏ రోజు మాట్లాడలేదే. మీరు పలానా ఇది చేస్తున్నారని చెప్పి ఏ పొద్దుకైనా కట్టెకాలేంతవరకు మా అన్న మీ రాజకీయంలోనే కాదు తెలుగుదేశం పార్టీ నాది అని చెప్పి అతను దారిలో అతను ఏదో సినిమాల్లో ఉన్నాడు. మా అన్న మీ రాజకీయాల పరంగా రాలే. ఒకవేళ రావాలనుకొని వచ్చింటే ఈ పొద్దుడికి మీరు ఎమ్మెల్యేలుగా ఇంకో రకంగా ఉందరో మా అన్న సీఎం ఎన్టీఆర్ అయింది కదా. అదేవిధంగా మా అన్న ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ తరపున నుంచే మీకు తెలుగుదేశానికి ఓట్లు పన్నాయి. అది మీరు కూడా మేమంతా టీడీపీకి మద్దతుగా ఇచ్చిండేది కేవలం ఒక ఎన్టీఆర్ అన్న తరపునే. ఎన్టీఆర్ అన్న మగం చూసే ఈ టీడీపీకి మేము మద్దతుగా నిలవన్నాం. అదే ఎన్టీఆర్ అన్న వద్దు నాకు అవసరం లేదని అంటే మీ టీడీపీ వచ్చేదే కాదు ఈ రోజుకి. ఈ వద్దు మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మీ రాజకీయ పట్లగా మీరు 1.25 లక్షగా ఉండొచ్చు. మధ్యలో ఒక అభిమానులము మేము. అతను మీ తరపున కానీ ఇంకోటి తరపున కానీ ఎమ్మెల్యేల తరపున కానీ సీఎం తరపున కానీ ఎవరి గురించి మమ్మల్ని విమర్శించి కానీ కించపరిచి ఏ రోజు మా అన్న మాట్లాడలేదు మిమ్మల్ని. ఈ వద్దు ఆడపిల్ల ఒక ఆడపిల్లని మీరు చూడుకోకుండా అమ్మలు యాళ్ళు అక్కలని మీరు పొద్దు మాట్లాడుతున్నారే. ఓట్లు అడిగే తప్పుడేనా? అమ్మ అయ్యా అని మీరు వచ్చి అడిగేది. ఈ పొద్దు నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎమ్మెల్యే ఉండి కూడా ఏం ఉపయోగం ఉంది? కాబట్టి చెప్తున్నాను, మా అన్న నరేంద్ర చౌదరి అన్న దగ్గర, మా అన్న తిరుపాల్ అన్న దగ్గర, మా ఫ్యాన్స్ అందరి తరఫున
మీరు నాలుగు గోడల మధ్య క్షమాపణ చెబితే మేము అస్సలు ఊరుకునేదే లేదు. మా అందరి బహిరంగంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మీరు క్షమాపణ అడుగుతూనే సరే లేదంటే కానీ మేము కూడా జిల్లాల్లో మొత్తం అందరినీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా పిలిచాల్సి వస్తుంది. మా స్టేట్ లెవెల్లో కూడా మేము చేయాల్సిన పాటు చేయాల్సి వస్తుంది. మీరు అనంతపూర్లో కూడా ఉంటారో లేరో కూడా అప్పుడు తర్వాత మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పగలుగుతారు. కాబట్టి పదే చెప్తున్నాం, క్షమాపణ చెప్పడం. ఏం చెప్తారు? ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ రోజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే క్షమాపణ ఇస్తారా? మీ దగ్గరకు క్షమాపణ చెప్పమంటారా? ఎమ్మెల్యే బహిరంగంగా ఫ్యాన్స్ ముందర, కన్వీనర్స్ ముందర క్షమాపణ చెప్పని పక్షంలో ఆయన వాయిస్ కాదంటున్నాడు. బట్ ఆయనదే వాయిస్ అనేది అందరికీ తెలుసు. ఆయన చెప్పని పక్షంలో ఆయన ఇంటిని ముట్టడిస్తాం మేము. ఆయన వదిలేది ఉండదు, ఇంతటితో అయిపోయేది ఉండదు. ఆయన క్షమాపణ చెప్పి ఫ్యాన్స్ అందరికీ, కన్వీనర్లు అందరి ముందర క్షమాపణ చెప్తే అందరితో అయిపోతుంది. అది అమ్మలక్కలాలు మేము మాట్లాడతాం. చదువుకున్నాడు, ప్రజలకు ప్రతినిధి అయ్యి ఎలా మాట్లాడుతున్నాడో తెలియదు. ఆ మాత్రం కూడా అతనికి బాధ్యత గల వ్యక్తిగా అలా మాట్లాడదు. కేవలం ఎన్టీఆర్ మగం చూసేసాం. ఈ నా కొడుకులను చూసి ఓడే ఇలా మేము ఓట్లు. ఈ నా కొడుకులకు అంత గతి లేదు, వాళ్ళకి అన్ని ఓట్లు పడవు. కేవలం ఎన్టీఆర్ని చూసే మేము పార్టీలో ఉన్నాము, పార్టీకి చేస్తున్నాం. అలాంటిది ఎన్టీఆర్ని తిట్టాడంటే మేము కూడా ప్రతిపక్షం లాగే మేము కూడా డైరెక్ట్ అటాక్ చేయాల్సి వస్తుంది. ఏం చేయడానికైనా సిద్ధమే. ఎమ్మెల్యే అంటే కాన్స్టిట్యున్సీకి ఒకటే ఎమ్మెల్యే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి ఎమ్మెల్యే కాదు, ఎవరు లెక్క చేయం. ఆయనకు మహా అంటే ఒక 2 వార్డులు పలుకుతారేమో. ఎన్టీఆర్కి స్టేట్ వైడ్ ఉన్నారు, ఇండియా వైడ్ ఉన్నారు. మేమందరం అనుకుంటే ఆయన ఊర్లో ఉండలేడు. ఇక ఏం చెప్తారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ గా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరంతా తరలి వచ్చారు ఎన్టీఆర్ కోసం? ఏం చెప్తారు? మాకు ఈరోజు అన్న కానిండే మాటలు మాకు చాలా బాధాకరంగా ఉన్నాయి. ఇంకోరికి తల్లిని కానీ తండ్రి కానీ ఎవరు దూషించారు. అమ్మ వరకు వచ్చినాడంటే ఆయన రాజకీయ నాయకుడు లేకపోతే లోకల్గా ఏదో గుండా ఆగడం మాకు అర్థం కావట్లేదు. మాకైతే చాలా బాధాకరంగా ఉంది. ఆయన బహిరంగంగా వచ్చి నరేంద్ర చౌదరి అన్న మరియు పరిపాలన మరియు రాష్ట్ర కన్వీనర్ల ముందర ప్రతి ఒక్క ముందర బసవరాజ్ అన్న, ముజీబ్ అన్న, ప్రతి ఒక్కరు అన్సార్ అన్న వీళ్ళందరూ ముందర వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే, చెప్పి తీరాల్సిందే. ప్రతిరోజు ఉంటుంది. ఈ రోజు అనుకున్నట్లు ప్రతిరోజు ఉంటుంది. అలాంట్లో తగ్గే విషయం లేదు. అన్నాడు కదా, నన్ను ఎవడు ఆపలేడని ఇట్లా కాళ్ళు రెగ్యులేషన్ కదా, మేమంతే. ఈ రోజు ఒక అనంతపూర్ డిస్టిక్ ఒకటే, రేపు రాయలసీమ, రేపు మళ్ళా తెలంగాణ. ఇదైతే తగ్గే విషయం అయితే లేదు. ఇదే విధంగా ఇదే ఎన్టీఆర్ నిదానంతోనే ముందుకెళ్తుంటాం. నందమూరి ఫ్యామిలీ ఎప్పటికీ తెలుగుదేశం సపోర్టింగ్ ఉంటుంది. వాళ్ళు మాట్లాడిన మాటలు మా ప్రతి ఒక్కరికి బాధాకరంగా ఉన్నాయి. ఈ మాటనైతే మేము విడిచిపెట్టే ప్రసక్తే లేదు, ఆయన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేపై ఖచ్చితంగా బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాలి. మాకు బహిరంగంగా లేనివేయాడలా. రేపు ఈవినింగ్ వరకు టైం ఇస్తాం. రేపు ఈవినింగ్ లోపల రాకుంటే మాత్రం రాష్ట్రంలో అందరూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా అనంతపురంకి వచ్చి ఎమ్మెల్యే ఇంటి దగ్గర వచ్చి ముట్టడిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్, బిగ్ టీవీ, అనంతపురం నుంచి.